వ్యత్యాసం. ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పాలించేవాడు. ఆదర్శప్రాయుడైన రాజుగా ఆయనకు అంతులేని కీర్తి వచ్చింది. ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళాడు. వేట తమకంలో ఆయన తన పరివారానికి దూరమై కీకారణ్యంలో చిక్కుకుని దారి తప్పి చాలాసేపు తిరిగి ఆకలి దప్పులతో ఒక ముని ఆశ్రమాన్ని ఎలాగో చేరుకున్నాడు. ముని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. రాజు ఆయనకు నమస్కారం చెబుతూ, దారి తప్పి అరణ్యంలో చిక్కుకుని ఆకలి దప్పులతో అలసి ఉన్నాను. ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేటందుకు అనుమతిస్తారా అని అడిగాడు. ముని కళ్ళు తెరవకుండానే అవశ్యం, తీసుకోవచ్చు అన్నాడు. ఈ దేశాన్ని ఏలే రాజు ధర్మాత్ముడు. అందుచేత ఆకలి దప్పుల భయం లేదు. ఆశ్రమంలో ఏ కాయ తిన్నా, ఏ ఆకు తిన్నా రుచిగాను పుష్టికరంగానూ ఉంటుంది. వాటితో నీ ఆకలి దప్పిక తీర్చుకో అన్నాడు. రాజు ఆశ్చర్యపడి సమీపంలో ఉన్న ఒక చెట్టుకాయ ఒకటి కోసి నోట్లో వేసుకున్నాడు. తీయగాను రుచిగాను ఉన్నది. పుల్లగాను చేదుగాను ఉండవలసిన కాయలు, ఆకులు కూడా తీయగా ఉండి రాజును బాధించిన ఆకలి దప్పులు క్షణంలో తొలగిపోయాయి. శరీరంతో పాటు మనసుకు ఎంతో తృప్తి కలిగింది. రాజు అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక రాజుకు తన ధర్మం పరిపాలన యొక్క మహత్తును లోకానికి తెలపాలని బుద్ధి పుట్టింది. ఆయన తన సామంతులను, పెద్ద ఉద్యోగులను, పురప్రముఖులను విందుకు పిలిపించాడు. విందుకుగాను వేపాకు పచ్చడి, కాకరకాయలు వేసి పాయసము లాంటివి తయారు చేయమని తన వంటవాళ్లకు ఉత్తర్విచ్చాడు. రాజుగారి ఉద్దేశం ఏదో ఉంటుందనుకుని వంటవాళ్లు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే వంటకాలు తయారు చేశారు. అందరితో పాటు రాజుగారు కూడా భోజనానికి కూర్చున్నాడు. అయితే ఆయనకు గొప్ప ఆశాభంగం కలిగింది. తాను చేయించినవన్నీ చేదు విషం. నోట పెడితే వాంతి వచ్చేసింది. రాజుగారు విందు ఆపు చేయించి మళ్లీ వేరే వంట చేయించి అందరికీ పెట్టించి తన మానాన్ని కాపాడుకున్నాడు. కాని ఆనాడు ముని ఆశ్రమంలో ఏది తిన్నా రుచిగా ఎందుకున్నదో, ఈనాడు అలా ఎందుకు లేదో ఆయనకు అర్థం కాలేదు. వంటవాళ్లే విందు పాడు కావడానికి కారణమై ఉంటారనుకుని ఆయన వేపాకు, కాకరకాయలు తిని చూశాడు. అవి చేదుగానే ఉన్నాయి. అంటే వంటవాళ్ల తప్పు లేదన్నమాట. ఈ వ్యత్యాసానికి కారణం మునినే అడిగి తెలుసుకుందామని రాజు ఆశ్రమానికి వెళ్లి మునితో జరిగిన సంగతంతా చెప్పి, ఆనాడు ఏది తిన్నా రుచిగా ఉన్నది, ఈనాడు ప్రతిదానికి దాని మామూలు రుచే ఉండటానికి కారణం ఏమిటి స్వామి అని అడిగాడు. ఆనాడు నువ్వే రాజు అని తెలియక నీ ధర్మశీలతను పొగిడాను. దాని మూలంగా నీలో గర్వాతిశయం కలిగింది. నీ మహిమను నువ్వే పరీక్షకు పెట్టావు. మహిమలు ఆపద్ధర్మంగా కనబడతాయే గాని పరీక్షకు నిలవవు అని ముని చెప్పాడు. అటు తర్వాత రాజు అనకువ తెచ్చుకున్నాడు. కథ సంపూర్ణం.